అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం సంపూర్ణ బైబిల్ అధ్యయనం ఈ రోజు నుండి మనం ప్రారంభించబోతున్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయం, ప్రతి వచనంలో ఉన్న ఒక్కొక్క పదముని విడదీసి మరి హిబ్రూ అర్థాలతో సందర్భానుసారంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులోనే మన మొదటి భాగం బైబిల్ పుస్తకాల పేర్లు ఎలా వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము ఇలా బైబిల్లో ఉన్న పుస్తకాలకు పేర్లు ఎలా వచ్చాయి అనేటువంటి అంశంతో మనం ప్రారంభించుకోబోతున్నాం. పాత నిబంధన మొదట హిబ్రూ భాషలో రాయబడింది. మనందరికీ తెలుసు, మొదటిగా పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడిందని, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందని మనందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ మొదటి పేజీలోనే ఆ విషయం మనకి చెప్పబడింది. ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందని చెప్పడం జరిగింది. అయితే రెండవది చూడండి, మొదటి హిబ్రూ వ్రాతప్రతుల్లో పుస్తకాలకు నేటిలాంటి ప్రత్యేక పేర్లు ఉండేవి కావు. మీరు ఇక్కడ గమనిస్తే మొదటి హిబ్రూ వ్రాతప్రతులు అంటే ఫస్ట్ హిబ్రూలో రాసినటువంటి ఆ వ్రాతప్రతులు, ఆ పుస్తకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలకు ఇప్పుడున్న ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం ఇటువంటి ప్రత్యేకమైన పేర్లు ఉండేవి కాదు. మరి యూదులు సాధారణంగా ప్రతి పుస్తకంలోని మొదటి వచనంలోని మొదటి 1 లేదా 2 మాటలను పుస్తకాన్ని గుర్తించడానికి ఉపయోగించేవారు. మరి యూదుల పుస్తకాలనే ఈ పుస్తకం ఆదికాండం అని, ఇది నిర్గమాకాండం అని ఇప్పుడున్న పేర్ల ప్రకారం చూస్తే మరి వాళ్ళు కూడా గుర్తించాలి కదా. వాళ్ళు ఎలా గుర్తించారంటే, ఏదైనా ఒక వచనం, ఒక పుస్తకంలోని ఏదైనా మొదటి వచనం ఉంటే ఆ మొదటి వచనంలో మొదటి 1 లేదా 2 పదాలను తీసుకుని ఆ పుస్తకాన్ని గుర్తించడానికి ఉపయోగించేవారు. ఆదికాండము మొదటి హిబ్రూ పదానికి ఆదిలో అనే అర్థం ఉంది. అందువలన ఆ గ్రంథాన్ని ఆ పేరుతో పిలిచారనమాట. తరువాత పాత నిబంధన హిబ్రూ నుండి గ్రీకు భాషలోకి అనువదించబడింది. పాత నిబంధన హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువదించబడింది. ఈ గ్రీకు అనువాదాన్ని సెప్టుయాజింట్ అని చెప్పి పిలుస్తారనమాట. ఈ యొక్క సెప్టుయాజింట్ అంటే ఏంటంటే, హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించారు కదా, ఆ అనువాదాన్నే, ఆ ట్రాన్స్లేషన్నే సెప్టుయాజింట్ అని చెప్పి పిలుస్తాము. సెప్టుయాజింట్లో పుస్తకాలకు పేర్లు ఉపయోగించారనమాట. ఆ యొక్క ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఆ యొక్క పుస్తకాలకు పేర్లు పెట్టడం జరిగిందనమాట. తరువాత ఈ పేర్లు లాటిన్ బైబిల్లో కూడా వచ్చాయి. తరువాత ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించబడ్డాయి. అదేవిధంగా ఈ పేర్లు చివరికి తెలుగు బైబిల్లో కూడా ఉపయోగించబడ్డాయి. ఆ పేర్లే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆదికాండము, నిర్గమాకాండం, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం ఇలా ఈ పేర్లన్నీ కూడా అక్కడ చేర్చబడ్డాయి. సెప్టుయాజింట్ అనువాదాన్ని ఉపయోగించి హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువాదం చేసినప్పుడు పెట్టినటువంటి పేర్లు, ఉపయోగించినటువంటి పేర్లు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, పుస్తకాలకు పేర్లు దేవుని ప్రేరేపణ ద్వారా కలిగినవి కాదు గాని అవి తరువాత కాలంలో పుస్తకాలను గుర్తించడానికి ఏర్పడిన పేర్లు అనమాట. సింపుల్గా మనం పైన చెప్పుకున్నటువంటి విషయం గుర్తుంచుకోవడానికి, హిబ్రూ భాషలో ఉన్నప్పుడు వారు మొదటి మాటలను బట్టి, మొదటి పదాలను బట్టి పుస్తకాలను గుర్తించేవారు. గ్రీకు భాషకు వచ్చేటప్పటికి సెప్టుయాజింట్ అనేటువంటి ట్రాన్స్లేషన్ ఉపయోగించి వాటికి పేర్లు పెట్టారు. తర్వాత అవి లాటిన్ భాషలో వచ్చాయి. తర్వాత ఇంగ్లీష్ భాష నుండి తెలుగులోనికి కూడా రావడం జరిగింది. ఈ విధంగా బైబిల్కి పేర్లు అనేటువంటివి రావడం జరిగింది. బైబిల్ పుస్తకాలకి పేర్లు ఏ విధంగా వచ్చాయి, ఈ యొక్క విధానాన్ని బట్టి రావడం జరిగింది. ఇప్పుడు రాసిన కాలం గురించి మనం చూద్దాం. బహుశా క్రీస్తు పూర్వం 1446 నుంచి 1406 మధ్య కాలంలో రాయబడి ఉండొచ్చు. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూసామనుకోండి, అంటే ఈ గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం 1446 నుండి 1406 మధ్య కాలంలో రాయబడి ఉండవచ్చని భావిస్తూ ఉన్నారనమాట. బహుశా అని ఉపయోగించడం వల్ల ఇది ఖచ్చితమైన తేదీ కాదు, ఇది ఒక ప్రెడిక్షన్, అంచనా వేసిన కాలం అని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది రాసిన కాలం క్రీస్తు పూర్వం 1446 నుండి 1406 మధ్య కాలంలో రాశారు. సుమారు 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది రాయడం జరిగింది. వచ్చే వీడియోల్లో రచయిత ఎవరో చూస్తాము. ఇంకా వచ్చే వీడియోలో ఆదికాండంలో జరిగినటువంటి విషయాలు, అసలు ఆదికాండ పుస్తకం ఎందుకు రాయబడింది, అందులో ఏమున్నాయి అనేటువంటి విషయాలను మనం చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా వీడియోలను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.